సో ఈ అంతట్లో మిల్లెట్స్ ఒక ప్లేస్ ఏంటి, చిరుధాన్యాలు ఒక ప్లేస్ ఏంటి? యాక్చువల్గా చిరుధాన్యాలు అనేవి మన యాన్షియంట్ గ్రెయిన్స్, ఫర్గెటెన్ గ్రెయిన్స్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్, ఈ G20 వీటన్నిటి వల్ల మళ్ళీ మనం ఎక్కువ మిల్లెట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో వాటి గురించి ఆలోచిస్తాం. వాటి గురించి ఆలోచించే కొద్దీ మనం వాటిని మన లైఫ్లోకి తీసుకొస్తాం. ఓకే, అంటే వీటిని పండించినందువల్ల మామూలుగా ఇప్పుడు వరి, గోధుమ కానీ ఇతర వాణిజ్య పంటలు ఎన్ని పండించినందువల్ల టోటల్గా మనకి నీటి వ్యవస్థ దెబ్బతింటుంది. అదేవిధంగా పెట్టుబడి ఎక్కువ పెట్టాలి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఏ ఒక్క ధాన్యాలు ఏవైతే పండిస్తే మనకు నేచర్ రీసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలం, నీటి వ్యవస్థని మనం డిస్టర్బ్ చేయకుండా, వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా, రైతు కూడా ఎక్కువ శ్రమ పడకుండా చాలా న్యాచురల్గా పండించగలిగేవి ఈ చిరుధాన్యాలు. ఓకే, అంటే ఈ చిరుధాన్యాల్ని మన ఆహారంలోకి తిరిగి మనం తీసుకొచ్చినందువల్ల, వాటిని పండించడం వల్ల మనకి ప్రకృతిగా అంటే నేచర్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అంటే మన భూమి తాపాన్ని, ఓకే, గ్లోబల్ వార్మింగ్ని, అదేవిధంగా వాటర్ రిజర్వర్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా మనం నేచర్ని ప్రిజర్వ్ చేస్తా మనం మన శరీరాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. కాబట్టి ఈ చిరుధాన్యాలు అనేవి అందుకు చాలా చాలా ముఖ్యమైనవి. ప్రజెంట్ మనం వీటిని ఆలోచించి వీటిని మన ఆహారంలో తీసుకున్నందువల్ల రైతు అదే పండిస్తాడు, తినేవాళ్ళు అదే తింటారు. కాబట్టి ఇది గొప్ప పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం. ఖచ్చితంగా ఖచ్చితంగా. చిరుధాన్యాల గురించి మరెన్నో విషయాలు తెలుసుకున్నాము. మాకు ముందుగా మీ గురించి అసలుకి మీకు ఈ చిరుధాన్యాలతో అసలు రిలేషన్షిప్ ఎట్లా వచ్చింది, మీకు ఎలా ఇంట్రడ్యూస్ అయింది ఇదంతా? మామూలుగా నాకు వంట అంటే ఇష్టం. అంటే కుకింగ్ ఈజ్ మై ప్యాషన్, మై మెడిటేషన్. అంటే నాకు కిచెన్లోకి వెళ్ళంగానే ఐ ఫీల్ ఇట్స్ మై మెడిటేషన్. యా, దట్స్ మై లైఫ్. నేను ఈవెన్ ఇంజనీరింగ్ చేసి నేను పెద్ద పెద్ద జాబ్స్ కూడా చేశాను. ఆల్మోస్ట్ లక్ష్మీ టెక్స్టైల్స్లో, ఫోర్ట్లో, ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్లో చేసినప్పుడు జాబ్ చేస్తున్నంత వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఐ కుడ్ సఫికేట్. నేను చెప్పచ్చు లిటరల్గా, ఏంది నా జీవితం, ఎందుకు నేను ఇలా చేయాలి, ఇది నేను కాదు కదా అనిపించేది అనమాట. అంటే సొసైటీలో కాన్షియస్లో కొట్టుకొచ్చేసానేమో ఇక్కడ దాకా, ఇది నేను కాదని. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ దిస్ మీ, ఎస్ అంటే నా లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ద ఆహారము, కుకింగ్, ఇవే అనిపించేది అనమాట. అప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా స్టవ్ కానీ గిన్నెలను కానీ పాత్రలను చూస్తే ఐ డోంట్ ఫీల్ దోస్ ఆర్ ఆల్ ద సంథింగ్ ఎల్స్. ఐ ఫీల్ దట్ దోర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ మై జర్నీ, దోర్ ఆల్ ద మై ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఈవెన్ స్టవ్ని, యుటెన్సిల్స్ అంతా కూడా ఐ ఫీల్ దిస్ ఆర్ మై బెస్ట్ బడీస్ అనమాట. ఐ కుడ్ ఫీల్ సచ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఏమైనా కిచెన్. అలాంటి తరుణంలో నాకు చిన్నప్పటి నుంచి ఆయుర్వేద, మా నానమ్మ వల్ల ఆయుర్వేద కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. కుక్ చేయటం అనేది ఓన్లీ నార్మల్గా ఏదో వంట వండేసామని కాకుండా ఏ సీజన్లో ఎలా ఉండాలి, ఓకే, ఈ సీజన్లో పిత్త అగ్రివేట్ అవుతుంది, దాన్ని ప్యాసిఫై చేయడానికి ఎలా, చలికాలం వచ్చేటప్పుడు, ఎండాకాలం వచ్చేటప్పటికి మన బాడీలో కఫ ఎన్ని అగ్రివేట్స్ అవుతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సీజన్ వైజ్ ఎలా కుక్ చేయాలి, కాన్షియస్ కుకింగ్ కిచెన్లో. అలాంటి మైండ్ చిన్నప్పటి నుంచి వర్క్ చేయటము, ట్రైబ్స్తో వర్క్ చేయటము, మా నాన్నమ్మ ఇచ్చిన నాలెడ్జ్ తోటి ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ అవ్వటము. అలా నా సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా గోదావరిలో పడేసాను టోటల్గా. ఐ డిస్కార్డెడ్ ఆల్ మై సర్టిఫికేట్స్. దెన్ ఐ రోమ్, నా ఇండియా మొత్తం తిరిగాను కాలినడకన 3.5 సంవత్సరం. దెన్ ఐ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ట్రైబల్ ఫుడ్స్. ఆ టైంలో మిల్లెట్స్ అనేవి ఎక్కువ ఉండేదన్నమాట. అంటే ట్రైబ్స్ అంతా 90% ఆఫ్ ద ట్రైబ్స్ ఇండియాలో, ఈవెన్ కాశ్మీర్ నుంచి తీసుకుంటే, ఈవెన్ ఉత్తరాఖండ్లో కుమిని, ఇలా ఏ ఒక్క ట్రైబ్స్ తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క ఆహారంలో ఖచ్చితంగా మిల్లెట్స్ ఉంటాయి, చిరుధాన్యాలు. అంటే అవి న్యాచురల్గా పండుతాయి. ఇదంతా ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 16 ఇయర్స్, 16-20 ఇయర్స్ బ్యాక్, 16-18 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో నాకేమనిపించిందంటే, ఈ మిల్లెట్స్ అనేవి పండించినందువల్ల భూమికి భారం లేదు, చాలా న్యాచురల్గా పండుతాయి, వెరీ న్యాచురల్గా ఉంటాయి. ఇది వచ్చి సింపుల్ రెయిన్ ఫెడెడ్, అవి పెస్టిసైడ్స్ కూడా తట్టుకోగలిగవి. అంటే ఇప్పుడు రైస్ వేసామనుకోండి, దాన్ని ప్యాంపర్ చేయాలి మనం. ఈ మిల్లెట్ని వేసామనుకోండి, ఓన్లీ పోయి హార్వెస్ట్ చేసుకొని రావచ్చు, మధ్యలో మనం నో నీడ్ ఆఫ్ ఎనీ మెయింటెనెన్స్.
అంటే ఇప్పటికీ కొన్ని ట్రైబ్స్ చూసుకుంటే విదర్భ రీజన్లో వాళ్ళు చల్లేసి 2-3 నెలల తర్వాత వెళ్ళి ఊరిని కోసుకొని వచ్చుకుంటారు. మధ్యలో దాన్ని వాళ్ళు అసలు అలా ఎలా కూడా దాని వెనక చూడరు అనమాట. ఓకే. అంటే అంత న్యాచురల్గా పండుతాయి అన్నమాట. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ సాయిల్లో పండుతాయి. ఓకే. ఈవెన్ ఇసుక నేలల్లో, అంటే డెజర్ట్స్ నుంచి ఈవెన్ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్, హిమాచల్ లాంటి చల్ల ప్రదేశాల్లో కూడా పండుతాయి అన్నమాట. అంటే ఇట్స్ వెరీ వెదర్ రెసిస్టివ్, పెస్ట్ రెసిస్టివ్, వాటర్ దిస్ నో వాటర్ మెయింటెనెన్స్ జస్ట్ లైక్ ఏ రెయిన్ ఫెడెడ్. అంటే అంత న్యాచురల్గా పండుతున్నాయి కాబట్టి అవే అసలైన ఆహారం మనది యాక్చువల్గా. ఓకే. ఓకే. ఓకే, అంటే ఎంత ఎఫర్ట్ లేకుండా మనం ఇంట్లో ఇప్పుడు మీరు చూడండి, బయట కూరగాయ కొనుక్కొచ్చుకొని మీరు బీరకాయ కానీ ఏదో ఒకటి కొనుక్కొచ్చుకొని వండుకునేదానికి మీ ఇంటి వెనక పెరట్లో ఒక బీరకాయ వస్తే మీకు ఎంత ఫీల్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. ఆ బీరకాయని ఫ్రెష్గా మీరు కోసుకుని కూర వండుకునేదానికి మార్కెట్కి వెళ్ళి డబ్బు పెట్టి కొనుక్కుంటే ఇక్కడ కనెక్ట్ అవుతారు మీరు అది తినేటప్పుడు. అది కొనేటప్పుడు రొటీన్గా ఉంటుంది అనమాట. అంటే వెన్ యూఆర్ వెరీ మచ్ కనెక్ట్ టు ద నేచర్, అదే లైఫ్. అందుకని చిరుధాన్యాల మీద నాకు ఎక్కువ ఒక ఇంట్రెస్ట్ వచ్చి హైదరాబాద్లోనే మొట్టమొదటి చిరుధాన్యాలతోటి మిల్లెట్ రెస్టారెంట్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. అంటే మిల్లెట్స్ని కూడా, మిల్లెట్ కుకింగ్లో కూడా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాము మేము. అంటే నేను ఏంటంటే ఆ టైంలో కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మిల్లెట్తో గట్కా చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, ఒక 10 ఐటమ్స్ తిప్పి కొడితే ఎక్కడ కొట్టినా కూడా ఒక 10 రెసిపీసే ఉండేవి. అలాంటిది మిల్లెట్స్లో నేను 1000 రెసిపీస్ దాకా చేశాను. మిల్లెట్ బేకింగ్ అని, ప్రెగ్నెన్సీ కుకింగ్ అని, కిడ్స్ కుకింగ్ అని, ఎల్డర్లీ కుకింగ్ అని, సీజనల్ వైజ్ కుకింగ్ అని, రీజనల్ వైజ్ కుకింగ్ అని, ఓకే, కాంటినెంటల్ కుకింగ్ అని. ఓకే, లైక్ దట్ ఐ ఇంట్రడ్యూస్ మిల్లెట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అనమాట. అది బికాస్ ఆఫ్ ద ప్యాషన్. ఐ ఎంజాయ్ ద కుకింగ్. ఆ విధంగా మిల్లెట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నా ఇంటి పేరు కూడా మిల్లెట్ అయితే మిల్లెట్ రాంబాబు. బికాజ్ ఆల్మోస్ట్ ఒక 16 years నుంచి నిర్విరంగా, అంటే చాలా కంటిన్యూస్గా దాని మీదే పనిచేస్తున్నాను నేను, మిల్లెట్స్ మీద. అమేజింగ్ వర్క్. అందుకని